హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ వెంకట మురళీకృష్ణ. మీరు చూడొచ్చు శాస్కాన్ ఫ్రెషర్ హైరింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ శాస్కాన్ ఫ్రెషర్ హైరింగ్ ప్రోగ్రామ్ మేజర్గా బెంగళూరు, పూణే, చెన్నై అండ్ కోల్కతా సిటీస్లో జరుగుతుంది. మన హైదరాబాద్లో అయితే జరగట్లేదు రైట్ నౌ, బట్ మోస్ట్లీ ఆన్లైన్ అసెస్మెంట్ జరుగుతుంది. ఓకే, సో యూ కెన్ సీ సెలక్షన్ ప్రాసెస్లో రిటర్న్ అసెస్మెంట్ జరుగుతుంది. సో ఇది మోస్ట్లీ ఆన్లైన్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ 99.9% ఆన్లైన్ అవుతుంది. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ, ఇది మాత్రం ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అవుతుంది. ఓకే, మీరు కనుక ఆన్లైన్ అసెస్మెంట్లో కనుక షార్ట్ లిస్ట్ అయితే దెన్ ఇన్ పర్సన్ బెంగళూరు వెళ్ళి యూ హ్యావ్ టు గివ్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో ఒకసారి దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ థింగ్స్ ఒకసారి చూద్దాం. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి సో బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, ఐ మీన్ బీటెక్ అయి ఉండాలి అండ్ ఎంటెక్ అయి ఉండొచ్చు. సో బీటెక్, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్ ఉండాలి అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ లైక్ ఈసీఈ అయినా దే ఆర్ టేకింగ్ ఇట్. ఓకే, లేకపోతే ఎంసీఏ అయి ఉండాలి. ఎంసీఏ 100% బ్యాక్గ్రౌండ్ ఏమై ఉండాలంటే బీసీఏ ఆర్ బీఎస్సీ అయి ఉండాలి, ఆర్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ ఆర్ బీఎస్సీ ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, సో ఇది ఈ బ్రాంచెస్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అండ్ కమింగ్ టు పర్సంటేజ్ క్రైటీరియా, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75% ఉండాలి ఆర్ 7.5 CGPA ఉండాలి ఆన్ 10.0 స్కేల్లో 10.0లో రైట్. సో మీరు చూసే ఉంటారు, సో కన్వర్ట్ చేసినప్పుడు CGPA ఎక్సెట్రా ఆన్ 10.0 స్కేల్ ఇచ్చారు క్లియర్గా. అండ్ ప్రొఫిషియంట్ లాంగ్వేజ్ ఐదర్ C కానీ C++ కానీ జావా కానీ పైథాన్ కానీ వచ్చి ఉండాలి. సో మీకు ఈ హైరింగ్ ప్రోగ్రాంలో వన్ కోడింగ్ క్వశ్చన్ ఇస్తారు, అది ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఈ ఫామ్లోనే క్లియర్గా వాళ్ళు ఏం చేశారంటే సో యువర్ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ అని ఇచ్చారు, అసెస్మెంట్కి ఏం కావాలని ఇచ్చారు. ఈ అసెస్మెంట్ బేస్ చేసుకొని సో ఇంటర్వ్యూలో కూడా C++, జావా ఆర్ పైథాన్ ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని ఎగ్జామ్ రాయొచ్చు. సో పక్క ప్రొఫిషియెంట్ ఇన్ డిఎస్ఏలో ప్రొఫిషియెంట్గా ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, సో క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ అప్లయింగ్ ఆర్ రిక్వెస్ట్ టు సబ్మిట్ డీటెయిల్స్ ఇన్ ద బిలో ఫామ్, కింద ఫామ్లో సబ్మిట్ చేయమని చెప్పారు. సెలక్షన్ ప్రాసెస్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంది. సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, వర్క్ లొకేషన్ వచ్చి 100% ఈ 4 సిటీస్లో జరుగుద్ది, మన హైదరాబాద్లో అయితే లేదు. ఇమ్మీడియట్గా జాయినింగ్ ఉంటుంది అండ్ కంపెన్సేషన్ వచ్చి 5 lakhs ఉంటుంది. ఓకే, సో సర్వీస్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే లెట్ సే బాండ్ వచ్చి 3 years ఉంటుంది. ఒకవేళ కనుక బాండ్ బ్రేక్ చేస్తే మళ్ళీ మీరు 5 lakh పే చేయాలి కంపెనీకి. సో అసలు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్లో అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇది నో నీడ్ టు పే ఎనీథింగ్, క్లియర్గా వాళ్ళు చెప్పారనమాట. సెలక్షన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎలాంటి రీఎంబర్స్మెంట్స్ ఉండవు, రిగార్డింగ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏమి ఉండవు అనేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఓకే, సో మీరు చూడొచ్చు ఇది క్యాండిడేట్ ఫిల్ చేయాల్సిన ఫామ్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, సో 10th స్కోర్ ఎంత ఎక్సెట్రా మొత్తం అంతా క్లియర్గా స్పెసిఫై చేశారు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ వచ్చి 2025, 2024, 2023 ఆర్ అర్లియర్, కానీ ఆన్ క్యాంపస్ జరిగితే అది 2026కి జరుగుతుంది రైట్ నౌ. ఓకే, సో ఎనీ వన్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ అండ్ మీరు అసెస్మెంట్ దేంట్లో తీసుకుందాం అనుకుంటున్నారు, సిఆర్, C++, జావా, పైథాన్, ఇదన్నమాట రైట్. సో ఎవ్రీథింగ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి, దట్స్ మోర్ దాన్ ఎనఫ్. సో ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ ఎ రియలీ గుడ్ కంపెనీ. ఇది ఒకసారి మీరు ఓపెన్ చేసినా సరే, శాస్కాన్ అని ఓపెన్ చేసినా సరే, ఓకే, సో వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తుంది ఇది. ఇట్స్ లైక్ టెలికమ్యూనికేషన్ మీద, డిజిటల్ ఆటోమేషన్ మీద, సో సెమీ కండక్టర్స్లో, ఎలక్ట్రానిక్స్ మీద, వీటి మీద చాలా వర్క్ చేస్తుంది ఇది రైట్ నో. అండ్ ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి దీనికి. సో యూ కెన్ సీ ద డిస్క్రిప్షన్ ఆల్సో, సపోర్టెడ్ 500 customers అక్రాస్ డొమైన్స్. ఓకే, అంటే మల్టిపుల్ కంట్రీస్లో ఉంది ఇది యాక్చువల్గా. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ కంపెనీ. సో ఐ సజెస్ట్ యూ అప్లై చేయండి. ఓకే, మరి ఈ అసెస్మెంట్ ఎలా ఉంటుంది సార్ ప్యాటర్న్ అంటే, లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్లో అసెస్మెంట్ వచ్చి 3 hours డ్యూరేషన్ జరిగింది. అండ్ అసెస్మెంట్ ప్యాటర్న్ వచ్చి ఇలా ఉంది, టోటల్ డ్యూరేషన్ వచ్చి 180 minutes ఉంది. అండ్ లాంగ్వేజ్ టు చూస్, ఏదో ఒక లాంగ్వేజ్ చెక్ చేసుకోండి. సెక్షన్ 1లో హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఇక్కడ 1 question ఇస్తారు, అది ఒక్కటే 25 marks. ఇది డిఎస్ఏ ప్రాబ్లం ఉంటుంది, 60 minutes ఉంటుంది టైము. 60 minutesలో మీరు ఏం చేయాలంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆఫ్టర్ దట్ సెక్షన్ 2 ప్రోగ్రామింగ్ MCQs ఉంటాయి. ఈ ప్రోగ్రామింగ్ MCQsలో ఏంటి అంటే మోస్ట్లీ C++, జావా ఆర్ పైథాన్లో ఉంటుంది. సో మోస్ట్లీ C++లో ఇచ్చారు యాక్చువల్గా. నేను చూసిన ఈ డేటా నేను ఆన్లైన్లో ఎవరైతే 2026 ఆన్ క్యాంపస్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళ డేటా నేను తీసుకొని మీకు చెప్తున్నాను ఇప్పుడు రైట్ నౌ. సో 20 questions మోస్ట్లీ C++లో ఆపరేటర్స్ మీద, లూపింగ్స్ మీద, బేసిక్స్ ఆఫ్ ఫండమెంటల్స్ మీద అండ్ అవుట్పుట్ ప్రిడిక్షన్ మీద ఇచ్చారు. తర్వాత డిఎస్ఏ ప్రాబ్లమ్స్, OS MCQs. సెక్షన్ 3లో డిఎస్ఏ, OSA కాక DBMS అండ్ నెట్వర్కింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు అని చెప్పారు. ఓకే, అండ్ సెక్షన్ 4లో యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లో 35 questions ఉన్నాయి. 35 questions, 35 marks అండ్ 60 minutes ఉంది. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది ఓన్లీ ఫస్ట్ థింగ్ మాత్రమే. బట్ తర్వాత సెకండ్ రౌండ్ కూడా ఉంది, అది ఇంటర్వ్యూ రౌండ్, టెక్నికల్ ఇంటర్వ్యూ. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో మెయిన్గా
రెజ్యూమే బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగారు, మీ ప్రాజెక్ట్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగారు, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద టీబీఎంఎస్ మీద క్వశ్చన్స్ అడిగారు అని చెప్పి కొంతమంది ఇన్ఫర్మేషన్ నేను చూశాను. ఆఫ్టర్ దట్ సార్ యాప్టిట్యూడ్లో ఏమడుతారంటే బేసిక్ మ్యాథ్స్, సీక్వెన్సెస్, తర్వాత ట్రైన్స్ అండ్ బోర్డ్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్సెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఇవి అడిగారు యాక్చువల్గా. అండ్ లాజికల్ రీజన్స్కి వచ్చేటప్పటికి డైరెక్షన్స్, ప్యాటర్న్స్, సిరీస్, పజిల్స్ ఇవన్నీ అడిగారు. టెక్నికల్కి వచ్చేటప్పుడు యూ కెన్ సీ అవుట్పుట్ ప్రొడిక్షన్స్, పాయింటర్స్ సి అండ్ C++లో ఉంది. సో అందుకనే చెప్తున్నాను సి అండ్ C++లో అడిగారు అని చెప్పి. అరేస్, ఆపరేటర్స్ అండ్ బేసిక్స్ అడిగారు. అదర్ స్కిల్స్ OS, DBMS, నెట్వర్కింగ్ ఉంది. ఓకే, సో మీరు చూశారు కదా ఈ వీడియో. ఈ పర్టికులర్ డ్రైవ్ బెంగళూరులో మీ ఫ్రెండ్స్ ఉన్నా సరే, లేకపోతే మీరు జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి రాద్దాము, ఓకే ఆన్లైన్ మనం షార్ట్ లిస్ట్ అయితే వెళ్దాం అనుకున్న వాళ్ళు 100% ఈ డ్రైవ్కి అప్లై చేయండి. దీనికి మోస్ట్లీ ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్ స్కెడ్యూల్ కూడా ఇమ్మీడియట్గా జరుగుతుంది, బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్. సో నేను కింద ఒకసారి లింక్ ప్రొవైడ్ చేశాను, డైరెక్ట్ లింక్, అది క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది కాక ఒకసారి సాస్కాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి. లెట్ మీ షో యూ. సాస్కాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి, నేను చూపిస్తాను మీకు, చూడండి. సో దాంట్లో టెస్టింగ్ మీద కూడా టెస్టింగ్ రోల్ మీద కూడా ఉన్నాయి, ఇంకా ఓపెన్ అయ్యి ఉంది పొజిషన్. సో యూ కెన్ సీ. సో సాస్కాన్లోకి వచ్చి రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ కరియర్స్ ఓపెన్ చేస్తున్నాను. కిందకు వస్తాను, కింద కరియర్స్ కనిపిస్తుంది. సో మీరు చూసేదంతా ఎన్ని ఇండస్ట్రీస్లో సాస్కాన్ ఉంది అని చెప్తున్నాడు. సో కరియర్స్లోకి వస్తున్నాను నేను. కరియర్స్లో మీరు చూస్తే సో ఇండియాలో ఓపెన్ వ్యూ జాబ్స్ కొడుతున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ టెస్టింగ్ జాబ్స్ కూడా ఉంటాయి చూడండి. ఒక టెస్టింగ్ జాబ్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ బెంగళూరు కర్ణాటకలో ఉంది ఇది. సో రైట్ నౌ ఇది 0 to 2 years ఉంది యాక్చువల్గా. ఇది కూడా మీరు అప్లై చేయొచ్చు కావాలంటే డైరెక్ట్గా. పర్సన్ అట్ పొజిషన్ ఈజ్ ఎబుల్ టు అప్లై బ్రాడ్ నాలెడ్జ్ ఆఫ్ ద టెక్నికల్ డిసిప్లిన్. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 0 to 2 years ఉండాలి. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఐదర్ ఫ్రెషర్ కూడా అప్లై చేయొచ్చు మోస్ట్లీ, బట్ 100% ఎలా ఉండాలి, టెక్నికల్గా చాలా సౌండ్ ఉండాలి. సో యూ కెన్ అప్లై, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ అండ్ యూ కెన్ అప్లై. ఓకే, సో ఒకసారి చెక్ చేయండి నేను చూపించిన ఈ ప్యాటర్న్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్.